వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు నుంచి జూలై 15వ తేదీ వరకు కూడా జ్యోతిష నిపుణుల ప్రకారం చెప్పిన దాని ప్రకారం 12 రాశుల్లో కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని, గ్రహగతులు ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కొక్క రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి గతంతో పోలిస్తే రేపటి నుంచి కూడా రాబోయేటటువంటి 15 రోజులు సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందుతారు. ఆశయ సాధనతో సఫలీకృతులు అవుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో నూతన కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కీలక పనుల్లో ముందు చూపుతో వ్యవహరించబోతూ ఉన్నారు. భూ వ్యవహారాలకు సంబంధించి ప్రణాళికలు అమలు చేస్తారు. ఇష్ట దేవతారాధనతో మంచి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. వృషభ రాశి వారు. వృషభ రాశి వారు కూడా గొప్ప ఫలితాలను సాధిస్తారు. చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో సమయానికి అనుగుణంగా పూర్తి చేయడంలో వీరే దిట్ట. ముఖ్యమైన వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యుల వల్ల కూడా మేలు జరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. ఆదాయము బాగుంటుంది. సంతానపరమైన శుభవార్తలు వింటారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని మేలు చేస్తాయి. శ్రేష్టమైనటువంటి ఆలోచనలతో ముందడుగు వేస్తారు. గణపతి ఆరాధన చాలా ముఖ్యం. మిథున రాశివారు. ఈ యొక్క మిథున రాశి వారికి కూడా ఎంతో గ్రహాల అనుకూలత అద్భుతంగా కనిపిస్తూ ఉంది. విజయ అవకాశాలు అనేవి చాలా మెండుగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో అనుకున్నటువంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు. వ్యాపారంలో కూడా మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మనోధైర్యంతో అడుగు వేయండి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు మీరు గడించబోతూ ఉన్నారు. ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా కలిసి రాబోతూ ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి వృద్ధి, కుటుంబ సభ్యులతో ఆనందంతో గడపబోతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏమిటంటే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడానికి ప్రయత్నం చేయండి. వీలున్నప్పుడల్లా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశివారు. గ్రహబలం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్లపై సంతకాలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఆర్థిక పరిస్థితి అయితే బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల కాలము. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్యము బాగుంటుంది. అనుభవజ్ఞ సలహాలు మేలు చేస్తాయి. స్థిరాస్తికి సంబంధించిన నిర్ణయాలు అనుకూలిస్తాయి. ఇబ్బంది పెట్టేవారికి దూరంగా ఉంటేనే మంచిది. కొన్ని సందర్భాలలో ముక్కుసీటుగా వ్యవహరించడం మేలు. శివారాధనతో మరెన్నో శుభ ఫలితాలు మీకు రావడానికి అవకాశాలనేవి ఏర్పడతాయి. సింహరాశి వారు. సింహరాశి వారికి కూడా శుభకాలం నడుస్తూ ఉంది. విజయ అవకాశాలు అధికంగా ఉన్నాయి. ధనధాన్య లాభాలు కలుగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బాధ్యతలు పెరుగుతాయి. నూతనమైనటువంటి వస్తుయోగం ఉంది. శత్రులపై విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా మంచి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. శుభవార్తలు వింటారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి వారు. స్థిరమైనటువంటి ఆలోచనలకు మంచి ఫలితాలు ఇస్తాయి. అవసరమైనప్పుడు నిపుణుల సలహా తీసుకోండి. చేపట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేసిస్తారు. మీరు మీ రంగాల్లో విజయాలు అందుకోబోతూ ఉన్నారు. విశేషమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఎన్నో ఈ యొక్క కన్యా రాశి వారు పొందబోతూ ఉన్నారు. ఈ యొక్క రాశి వారు ఆస్తిని కూడా వృద్ధి చేసుకోబోతూ ఉన్నారు. ఒక శుభవార్త మీ ఇంటిలో సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఎంతో ధైర్యంగా ఉంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు కూడా పట్టుదలతో శ్రమించాలి. అదేవిధంగా ఇష్టదేవత దర్శనం సకల శుభాలను అందిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కన్యా రాశి వారికి రాబోయేటటువంటి కాలం అద్భుతంగా ఉండబోతూ ఉంది. తర్వాత రాశి తులారాశి వారు. తులారాశి వారికి అవసరానికి తోటివారి యొక్క సహాయం అనేది మీకు లభిస్తూ ఉంటుంది. ధనలాభం సూచితం ఎక్కువగా ఉంది. వచ్చిన అవకాశం అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించండి. అపరిచితులతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరము. గృహ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా మంచి కాలమే నడుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా సంతృప్తికరమైనటువంటి వాతావరణం మీకు ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అనుకూలమైనటువంటి వాతావరణం నడుస్తుంది. విద్యార్థులకు మంచి కాలమే నడుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా సత్ఫలితాలను పొందబోతూ ఉన్నారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. ఈశ్వరాధన శుభప్రదంగా ఉంటుంది. వృశ్చిక రాశివారు. ఆటంకాలన్నీ తగ్గిపోతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు ఉన్నాయి. మీ పనితీరుకు తగిన ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారము లభిస్తుంది. ఆదాయం అయితే పర్వాలేదనిపిస్తుంది. పెట్టుబడులకు నూతన ప్రయోగాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. అవసరమైన అప్పులు చేయకుండా ముందు జాగ్రత్త తీసుకోండి.
నవగ్రహ ప్రదక్షిణతో మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఆటంకాలైతే పూర్తిగా తొలగిపోవడానికి ఇది శుభ సమయము. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోవడానికి కూడా అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో కూడా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ధనుసు రాశి వారికి ఆనందమైన కాలం నడుస్తుంది. చక్కటి శుభ ఫలితాలు మీ రంగాల్లో అభివృద్ధిని సాధించడానికి, కీర్తి ప్రతిష్టలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. భవిష్యత్తు ప్రణాళికలు కూడా రచిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అధిగమించగలుగుతారు. మీకు ఏమాత్రం కూడా ఉపకరించినటువంటి వ్యక్తులకు నిర్మొహమాటంగా దూరంగా ఉండండి. ఉద్యోగపరంగా అధికారులు సంయమనం పాటించండి. వ్యాపార లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. ఇష్టదేవత ఆరాధన మీకు మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశాలను తీసుకువస్తుంది. కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోవడానికి సమయంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మకర రాశి వారు కూడా గ్రహబలం అనేది చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. చేపట్టినటువంటి పనుల్లో ఆశించినటువంటి దానికంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనుకోని ధనలాభం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించి ఎన్నో శుభవార్తలు మీరు అందుకోబోతూ ఉన్నారు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని కీర్తి ప్రతిష్టలు మీకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క రాశి వారికి అభివృద్ధి పరంగా కూడా ముందడుగు వేస్తారు. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. కుటుంబ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుకోబోతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇష్టదేవత ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి వారికి కూడా ముఖ్యమైనటువంటి విషయాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల యొక్క సలహాలు చాలా తప్పనిసరి అనిపిస్తుంది. ముందస్తు ప్రణాళికలతో చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గించుకుంటారు. ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు. కుటుంబపరంగా చిన్నవాటి అభిప్రాయ భేదాలు, అనారోగ్య సమస్యల నుంచి నిర్లక్ష్యం చేయకండి. బంధుమిత్రుల యొక్క రాకపోకలతో ధన వ్యయము. మీ సహనమే మీకు శ్రీరామ రక్ష. ఇష్టదేవత స్థితితో మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. మీనరాశి వారు అభిష్టాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఎంతో ఆనందాన్ని నింపుతుంది. అందరితోని కూడా సఖ్యతగా ఉండండి. మేలు జరుగుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా సానుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకు ఆశావాద పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా అయితే మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. నూతనమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకెన్నెన్నో ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియోని వస్తే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.